నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. కమ్యూనిస్ట్ పార్టీలు ఇక పూర్తిగా ఉనికి కోల్పోయాయని చెప్పి చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటి, ఇప్పుడు నిజంగా ఉనికి కోల్పోయా, అసలు దానికి ప్రభావం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటికి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా సుమారుగా గడిచిన శతాబ్ద కాలం మనం చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టు భావజాలం భారతదేశంతో కూడా ముడిపడి ఉంది. రష్యన్ విప్లవం తర్వాత రష్యా జార్ చక్రవర్తులని తరిమికొట్టి కమ్యూనిస్టు పాలన మొదలైన తర్వాత యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ 16 రిపబ్లిక్లు కలిపిన ఒక అతి పెద్ద దేశంగా రష్యా ఆవిర్భావం చెందింది ఆ రోజున. అటువంటి రష్యా ప్రభావంతో ఈస్ట్ యూరప్ ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు జర్మనీ ఏకీకరణ జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని రెండుగా విభజించారు. ఈస్ట్ జర్మనీ, చెకోస్లోవేకియా, యుగోస్లోవేకియా, పోలాండ్, హంగేరీ ఇవన్నీ కూడా రష్యన్ భావజాలంతో ఉండేవి. కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉండేవి. ఆ తర్వాత భారతదేశంలో కూడా కమ్యూనిజం ఇక్కడ చాలా విస్తృతంగా ప్రజల జీవితంతో ముడిపడిపోయింది. మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఈ రోజు ఎందుకని కమ్యూనిజం ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది? మీకు దీని గురించి చెప్పాలి అని అంటే, మేం కాలేజీలో చదువుకున్న రోజుల్లో, అంటే 1984లో మేము ఇంటర్మీడియట్ చేరాం. ఆ రోజుల్లో ఇప్పుడు వాల్ రైటింగ్స్ అని నిషేధించారు. ఆ రోజుల్లో ఏ గోడ మీద చూసినా ఐడియాలజికల్ స్లోగన్స్ కనిపిస్తుండే. కమ్యూనిస్టు స్లోగన్స్, ఏబీవీపీ స్లోగన్స్, అంటే క్యాపిటలిజాన్ని వ్యతిరేకించే స్లోగన్స్, సోషలిజాన్ని సమర్థించే స్లోగన్స్, జాతీ దృక్పథాన్ని బలపరిచే స్లోగన్స్, ఈ రకమైన ఒక ఐడియాలజికల్ స్లోగన్స్ కనిపిస్తుండే మనకి గోడల మీద, వాల్ రైటింగ్స్. ఆ రోజుల్లో కాలేజీల్లో కూడా సిపిఐ పార్టీకి సంబంధించిన ఏఎస్ఎఫ్, సిపిఎం పార్టీకి సంబంధించిన ఎస్ఎఫ్ఐ, ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ఏబీవీపీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలంగా ఉన్నా కూడా తెలుగు విద్యార్థి టిఎన్ఎస్ఎఫ్, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అంత బలంగా ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ చాలా బలంగా ఉండేది. ఈ విద్యార్థి యూనియన్లు కాలేజీల్లో కూడా స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుండే. ఏ యూనియన్ నుంచి ఎవరు పోటీ చేయటం అనేది ఆ భావజాలాల ప్రాతిపదిక మీద పోటీలు జరుగుతుండే. ఆ భావజాలాల మధ్య ఘర్షణ జరుగుతుండేది, చర్చలు జరుగుతుండేవి. అంటే ఒక ఆరోగ్యకర పోటీ కొనసాగుతుండేది. మేం కాలేజీలో ఉన్న రోజున అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం అని చెప్పనే స్లోగన్స్ వినిపిస్తుండే. ఇప్పుడు జనరేషను అసలు అటువంటి కాలేజీలే లేవు కదా. ఇవాళ స్కూల్ నుంచి కాన్వెంట్లు, కాన్వెంట్ నుంచి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల్లో కూడా కెరీర్ ఓరియంటెడ్ చదువులు, ఈ యూనియన్లు, స్టూడెంట్ పార్టిసిపేషను, కాలేజీలో ఎలక్షన్స్, అసలు ఇవన్నీ దూరం అయిపోయినాయి కదా. దూరం అయిపోయేటప్పటికి ఇవాళ జనరేషన్కి సోషలిజం అంటే ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి అనేది తెలియదు. చదువుకున్నామా, మంచి ప్యాకేజ్ తోటి కెరీర్ దొరికిందా లేదా, లేదు అంటే హైయర్ స్టడీస్కి విదేశాలకు వెళ్ళాలా, లేదు ఇంకేదైనా మంచి యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకోవాలా, ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర మెరుగైన కెరీర్ దక్కించుకోవాలా, అంటే ఇదొక కొత్త ఒరవడి బిగిన్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి రాజకీయాలు అసలు తమకు సంబంధం లేని ఇష్యూగా మారిపోయిన తర్వాత ఇవాళ కమ్యూనిజం లాంటి ఐడియాలజికల్ బేస్డ్ పార్టీలకి స్థానం ఎక్కడ ఉంటుంది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైనా ఒక ర్యాలీ జరుగుతుంటే ఆ అరుణవర్ణ పతాకాలు రెపరెపలాడతా ఎటు చూసినా ఆ ఎర్ర జెండాలతో కళకళలాడుతూ ఉండే. ఈనాటికి ఒక పారిశుద్ధ్య కార్మికుడో, ఓ అంగన్వాడీ ఆయాలో, ఓ ఆశా వర్కర్లో, ఓ విఆర్ఏలో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వంతో ఏదైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే మాట్లాడాలి అన్నా, పోరాడాలి అన్నా, ఉద్యమం చేయాలి అన్నా, నిరసన తెలపాలి అన్నా, లాఠీ దెబ్బలు తినాలి అన్నా ఆ ఎర్రజెండా వాళ్లే వచ్చి నిలబడతారు, వాళ్లే ప్రశ్నించేది. అందువల్ల మీకు సమాజంలో ఎర్రజెండా అనేది ప్రతి కుటుంబంలో ఒక అంతర్భాగంగా నిలిచిపోయింది ఆ రోజుల్లో. కానీ అసలు రాజకీయాలే మనకు ఒక ప్రాధాన్యత కాదు అని చెప్పని ఇప్పుడు జనరేషన్ ఫీల్ అవుతా ఉన్న క్రమంలో ఇంకా ఎర్రజెండానా పసుపు జెండా అనేది అప్రాధాన్యం. ఇటువంటి అప్పుడు రాజకీయాల తీరు మారింది, ఎలక్షన్స్ కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది. వాస్తవం ఇవాళ సామాన్యులు సమాజం నుంచి ప్రజా జీవితంలో కొనసాగలగటం అనేది చాలా కష్టంగా మారిపోతున్న తరుణం. డబ్బు చాలా కీలక భూమిక పోషిస్తున్న సందర్భాలు. ఇటువంటి అప్పుడు ఇవాళ డబ్బు చుట్టూ రాజకీయం కేంద్రీకృతం అవుతా ఉన్నప్పుడు స్లోగన్ బేస్డ్, ఐడియాలజీ బేస్డ్, ఉద్యమ బేస్డ్ మాత్రమే ఇవాళ రాజకీయాల్లో సర్వైవల్కి పనికి రావటంలా. అయినా సరే కొన్ని రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ లాంటి రాష్ట్రంలో చాలా దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి. కానీ దశాబ్దంన్నర క్రితం 35 సంవత్సరాల కమ్యూనిస్టు ప్రభుత్వం, 7 సార్లు అప్రతితంగా తామే గెలుస్తూ వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం మమతా బెనర్జీ గారి టీఎంసీ పార్టీ రంగప్రవేశంతో ఒక రకంగా ఈ రోజు 2 స్థానాలకు పరిమితమైంది అని అంటే చాలా ప్యాథటిక్ కండిషన్ అది. మరి వాళ్ళ త్రిపుర, ఇవాళ చూస్తే కేరళ, మేబీ నేను అనుకోవటం కేరళ అనాదిగా వాళ్ళు పాటిస్తూ వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి మళ్ళీ టెన్నూర్కి అక్కడ కమ్యూనిస్టు ఎల్డీఎఫ్కి అవకాశం ఇస్తారేమో తెలియదు. లేదు ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ అధికారం కోల్పోయిన తర్వాత కేరళలో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ
తాను రంగప్రవేశం చేయాలి అని చెప్పని చాలా తీవ్రంగా చేస్తున్న కసరత్తు నేపథ్యంలో గ్రాడ్యువల్గా ఎలక్షన్ టు ఎలక్షన్ అక్కడ భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఓటు పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకవేళ కేరళ మీద కనుక భారతీయ జనతా పార్టీ గట్టిగా ఫోకస్ చేస్తే, కాకుంటే అక్కడ ఉన్న సిద్ధాంత బలం దృష్ట్యా చూసినప్పుడు, దశాబ్దాల తరబడి కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న అనుబంధం దృష్ట్యా చూసినప్పుడు పూర్తి సిద్ధాంత వైరుధ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు ఈ జనరేషన్ అయితే మొగ్గకపోవచ్చు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనరేషన్ మారే కొంది మారుతున్న అభిరుచులు, అభిలాషలు, వీటికి అనుగుణంగా అక్కడ కూడా మార్పు చెందితే మనం రేపటి రోజున అక్కడ కూడా కమ్యూనిజం అనేది అంటే ఇప్పుడున్న స్టేజ్లో నిలవకపోవచ్చేమో తప్ప, నా అంచనా అయితే వెస్ట్ బెంగాల్లోనో త్రిపురలోనో మళ్ళీ తిరిగి రీగెయిన్ అవటం కష్టమేమో, కానీ కేరళలో మాత్రం కంపల్సరీ కనీసం ఇంకా కొన్ని దశాబ్దాల పాటు అయినా సరే కమ్యూనిజం మనుగడ సాగించడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. కాకుంటే ఏంటంటే సమాజంలో ప్రశ్నించే తత్వం ఇవాళ కోల్పోతూ ఉన్నాం మనం. మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి సంకోచించే పరిస్థితులు మనకెందుకు, ఏం గొడవలు అవుతాయో, వాళ్ళు అవతల వాళ్ళు రాజకీయంగా వాళ్ళు బలవంతులు, వాళ్ళతోటి మనం ఎక్కడ ఘర్షణ పడతాం అంటే, అక్కడ ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నప్పుడు ఇతను సమాజ క్షేమం కోరి ప్రశ్నిస్తున్నాడు, ఇతనికి అండగా సమాజం నిలవాలి అన్న స్ఫూర్తి సమాజం నుంచి కూడా కొరబడుతుంది. అతనికి ఏదో పనిపాటు లేకుండా అతను ఏదో రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నాడు అన్న భావంలో ఉండిపోతున్నారు. అలా కాకుండా సమాజంలో ఎవరైతే సమాజం కోసం నిలబడి పోరాడతారో, సమాజం కోసం నిలబడి ప్రశ్నిస్తారో, వాళ్ళకు అండగా సమాజం కనుక నిలిచినప్పుడు అప్పుడు ఈ ఐడియాలజికల్ బేస్డ్ ఈ పార్టీలకు మనుగడ ఉంటుంది తప్ప, ఇప్పుడు మనం చూస్తున్న ఇవాళ కుటుంబాల్లో ఒక రకంగా మాట్లాడుకుంటే గడిచిన కొన్ని దశాబ్దాల్లో వచ్చిన మార్పు చేర్పులు, ఇవాళ క్షీణిస్తున్న కుటుంబ విలువలు, క్షీణిస్తున్న మానవ సంబంధాలు, సామాజిక సంబంధాల నేపథ్యంలో సమాజం కోసం గొంతెత్తి పోరాడే స్ఫూర్తి 100కి 100 నేటి యువతరంలో కొరవడింది. ఏదో నాకు ఇష్యూ జరిగినప్పుడు తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ జరగటం తప్ప ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్ అనేది ఈ జనరేషన్ నుంచి కనపడటంలా. అటువంటప్పుడు సుదీర్ఘకాలం పాటు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ మనుగడ సాగించగలగటం అనేది బహుశా నేను అనుకోవటం కష్టతరం అని అనుకుంటున్నా. ఇప్పుడు 7 దశాబ్దాలకు పైగా కమ్యూనిజాన్ని ఆచరించిన రష్యా 1991లో మిఖాయిల్ గోర్బచేవ్ గారు రష్యా అధ్యక్షుడైన తర్వాత పెరిస్ట్రోయికా గ్లాస్నోస్ట్ అనే ఒక సంస్కరణలో ఆయన హయాంలో మొదలైనప్పుడు అక్కడ ప్రజలకి కొంత భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన ఇచ్చారు. అంతకుముందు ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. ఆ స్వేచ్ఛ దక్కిన తర్వాత అక్కడ ప్రజలలో కమ్యూనిజం పట్ల పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారి ఒక లావాలాగా పెళ్ళూపికి ఆ రష్యన్ ఫెడరేషన్ విచ్ఛిన్నం చేసేసింది. 16 దేశాల యూనియన్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఆ 16 దేనికి దానిగా విడివడిపోయిన నేపథ్యాన్ని చూసాం. అక్కడే కమ్యూనిజం కుప్పగొలిపోయిన దృష్టాంతం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవాళకి సజీవంగా కమ్యూనిజం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కొన్ని దేశాలే ఉన్నాయి, చాలా సెలెక్టివ్గా. చైనా, క్యూబా ఇట్లాంటి కొన్ని దేశాలే. ఇటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో కూడా మనము అతీతం కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పులు, ఆర్థిక సంస్కరణల పూర్వరంగంలో 1991 పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిన నేపథ్యంలో, సాంకేతికత ఇవాళ ప్రపంచాన్ని కలిపి ఉంచుతున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరిగి ఈ సంపద సృష్టి, లైఫ్లో కంఫర్ట్ చూడటం మొదలుపెట్టిన తర్వాత, ఎప్పుడైనా కడుపు నిండిన తర్వాత సహజంగానే ఈ ప్రశ్నించడాలు, పోరాడే లక్షణాలు తగ్గిపోతాయి. ఈ సమాజంలో వచ్చిన మార్పు చేర్పులు చాలా కమ్యూనిస్టు భావజాలానికి ఒక గొడ్డలు పెట్టేలాగా మారినాయి అనేది వాస్తవం. కానీ ఈ రోజుకి ఏదైనా ఒక సమస్య గురించి ప్రశ్నించాలి అని అంటే, ఉద్యమించాలి అని అంటే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటి ఎర్రజెండానే. కాబట్టి ఆ ఎర్రజెండాని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజాందే. ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు 11వ సంవత్సరం వయసు అప్పుడు 1980 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం, ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిన తర్వాత, జనతా ప్రయోగం విఫలం చెందిన తర్వాత తిరిగి 1980లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. జనతా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అప్పటికి బహుశా నేను అనుకోవటం గ్రామీణ ప్రాంతాల్లో మాలాంటి కుటుంబాలందరూ కూడా మేము యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీ మా కుటుంబాలన్నీ. సో మాకు వదిలిసిన దగ్గర నుంచి ఆ యాంటీ కాంగ్రెస్ భావజాలంతో మేము పెరిగాం. ఆ 1980 పార్లమెంట్ ఎలక్షన్స్లో తెనాలి పార్లమెంట్ సీట్ నుంచి సిపిఎం పార్టీ బలపరిచిన
లావు బాలగంగాధరరావు గారు అని ఆయన పోటీ చేశారు. ఆ 11 సంవత్సరాల వయసులో ఆ ఎర్రజెండా పట్టుకొని మేము ఓట్లు లేవు, ఓటు 21 ఏళ్ళు నిండితే కానీ ఓటు దక్కేది కదా ఆ రోజుల్లో. తర్వాత రాజీవ్ గాంధీ గారి హయాంలో దాన్ని 18 సంవత్సరాలు కుదించారు, కానీ అప్పుడు 21 సంవత్సరాలు. కానీ ఆ కమ్యూనిస్టు జెండాతోటి ప్రతి గ్రామీణ ప్రాంత యాంటీ కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళకి అనుబంధం ఉండేది. నేను ఆ వయసులో ఇదే మన ఎన్నికల గుర్తు అని చెప్పని సుత్తి కొడవలి ఒక పెయింట్ డబ్బాతోటి మా గోడ మీద పెయింట్ చేశా. చాలా సంవత్సరాలు అది అట్లాగే ఉండేది, ఇదే మన ఎన్నికల గుర్తు అని చెప్పని. నా వయసు 11 ఏళ్ళు అప్పుడు. అంటే చిన్నతనం నుంచి రాజకీయాలు ఆ పార్టీలతోటి ఆ అనుబంధం ఉన్న జనరేషన్ వాళ్ళు లేరు. సహజంగానే దాని ఇంపాక్టు కమ్యూనిస్టు ఉద్యమ సర్వైవల్ మీద కూడా పడింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మారుతున్నటువంటి ఈ యొక్క అభిరుచులు కావచ్చు, జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, దీంతో కమ్యూనిజం పార్టీలకు సంబంధించి ఉనికి అయితే కోల్పోతున్నారు. కానీ రాబోతున్నటువంటి కాలంలో మీరన్నట్టు మళ్ళీ వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందో అనేది చూద్దాం. మరి నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.